ఆ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత ఎన్నికల కంటే 10% పోలింగ్ ఎక్కువగానే నమోదైంది. ఓటు హక్కు ప్రాధాన్యత వినియోగంపై జిల్లా వ్యాప్తంగా అధికారులు చేపట్టిన అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇచ్చాయని పడుతున్న సంబరం అంతలోనే ఆవిరైపోయిందట. సోషల్ మీడియాలో ఒక వార్త సుడిగాలిలా చక్కర్లు కొడుతూ జిల్లా పోలీసులకు చిరాకు తెప్పిస్తుందట. మరి అంతలా వైరల్ అయిన వార్త ఏంటి? అది ఏ జిల్లానో ఈ స్టోరీ చూడాల్సిందే. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత ఎన్నికల కంటే 10% ఎక్కువగానే అక్కడ పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు ప్రాధాన్యత వినియోగంపై జిల్లా వ్యాప్తంగా అధికారులు చేపట్టిన అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇచ్చాయని సంబరపడినంతలోనే ఆవిరైపోయిందట. పోలింగ్ ముగిసిన నాటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త సుడిగాలిలా చక్కర్లు కొడుతుందట. అంతేకాదు అది జిల్లా పోలీసులకు చిరాకు తెప్పిస్తుందట. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకు పెట్టింది పేరు. ఇక్కడ అల్లర్లు కొట్లాట్లు జరిగిన సందర్భాలు వేళ్ల మీద లెక్కట్టొచ్చు. అందులోనూ కాకినాడ జిల్లాకు ప్రశాంతమైన జిల్లా అనే పేరు కాకుండా పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా పేరుంది. అలాంటి జిల్లాలో ఎన్నికలు కూడా ప్రశాంతంగానే ముగిశాయి. అలాంటి చోట పనిచేయడానికి పోలీసులు కూడా ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పుడు అక్కడ ఫేక్ వార్త పంచాయతీగా మారిందట. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ న్యూస్ పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తుందట. ఈ వార్త నిజం కాదని ప్రజలకు తెలిపేందుకు మళ్లీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఎవరైనా దానిపై ప్రశ్నిస్తే కోపంతో చిందులేస్తున్నారట. అటువంటిదేమీ లేదు మహాప్రభో అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్నారట. కాకినాడలో ఎన్నికల పోలింగ్కు వారం రోజుల ముందు సోషల్ మీడియాలో కూటమి పార్టీకి సంబంధించిన ఒక నేత అకౌంట్ నుంచి ఒక వీడియో విడుదలైంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలు ఓటు వేయకుండానే వారి వేళ్లకి నల్ల రంగు సిరా పెడుతున్నారని, దీనివల్ల వాళ్లు ఓటు వేసినట్లు అవుతుందనేది వీడియో సారాంశం. దీన్ని ఎన్నికల కమిషనర్ సీరియస్గా తీసుకుని ఇలాంటి వీడియోలు చేసేవారు కనీస అవగాహన కలిగి ఉండాలని, ఓటు వేసిన తర్వాత వేలిపై పెట్టే సిరా కేవలం ఎన్నికల కమిషన్ వద్ద మాత్రమే ఉంటుందని గ్రహించాలని గట్టిగానే చెప్పింది. అంతేకాదు ఆ సిరా ఎక్కడ పడితే అక్కడ దుకాణంలో దొరకదని, అది పెన్నుల్లో పోసుకునే సిరా కాదని ఇండైరెక్ట్గా వీడియో పెట్టిన సదరు పెద్ద మనిషికి తలంటి అక్షింతలు వేసింది. తప్పు తెలుసుకున్న ఆ సదరు పార్టీ నేత తేలుకుట్టిన దొంగల కిమ్మనకుండా ఉండిపోయాడట. ఆ తర్వాత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో మరో వీడియో వదిలాడు అదే సదరు వ్యక్తి. కౌంటింగ్ సమయంలో పిఠాపురంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోబోతున్నాయని, అల్లరి మూకలు రెచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ విభాగం ఎన్నికల కమిషన్కు సమాచారం ఇచ్చిందట. అది రెండో వీడియో సారాంశం. అయితే ఈ వార్త నిజమా అబద్ధమని ఆలోచించకుండా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఆ వార్తను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో జిల్లా పోలీసులు తలలు పట్టుకున్నారు. అది నిజం కాదని చెప్పడానికి నానా ఇబ్బందులు పడుతున్నారట. ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్నికల విధుల్లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను చూసుకుంటూనే సమయం లేకపోయినా ఖాళీ చేసుకుని ప్రజలకు అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నారట. మీడియా అడగకపోయినా పిలిచి మరీ వివరణ ఇస్తున్నారట. దీనిపై సొంతంగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. జిల్లా పోలీసులు కష్టం పగవాడికి కూడా రాకూడదని కొంతమంది జాలి చూపిస్తుంటే, మరికొందరు హింసాత్మక ఘటనలు జరుగుతాయని పోస్ట్ పెట్టింది ఓ పెద్ద తలకాయ కాబట్టి పోలీసులు సంయమనం పాటిస్తున్నారని అంటున్నారట. అదే ఒక సాధారణ వ్యక్తి చేసుంటే ఈ పాటికి అతని గతేమయ్యేదో అని దీర్ఘాలు తీస్తున్నారట. ఇలా సున్నితమైన విషయాల కోసం మాట్లాడేటప్పుడు కొంత అవగాహన, మరికొంత ఆ వార్త మీద సమాచారం ఉంటే తప్ప అలాంటి వార్తలు వ్యాపింపచేయడం తప్పని విశ్లేషకులు అంటున్నారు. ఆ వ్యక్తి పెట్టిన వీడియో తప్పని నిరూపించడానికి పోలీసులు కౌంటింగ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా గట్టి భద్రత ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ విభాగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. మరి ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ వార్తలు వైరల్ అవ్వడం ఆగుతుందో లేదో వేచి చూడాలి.